యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాన్న నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యో అవును, పద పద. నాన్న ఏంటి? అది కాదు, కాంతమ్మ స్పృహలోకి వచ్చింది. పొరపాటున మనల్ని గాని చూసిందనుకో, ఇదంతా మనమే చేశామని వెళ్ళి జైల్లో ఇరికిచ్చేద్ది. అది నిజమేనే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచిద్దాం నాన్న. ఆ కత్తిటివ్వు. నువ్వు నోరు మీరా. నిన్ను ఈ చిట్టెమ్మ ప్రాణాలతో ఉండగా మా కాంతమ్మత్తని చంపే మగాడింకా పుట్లేదురా. నువ్వు ఆడదానివా రాక్షసివా? ఇట్ట కొట్టు సచ్చావిందే తల్లి. నీకేం కాలేదుగా? అమ్మా అత్త, నీకేం కాదత్తా, మేమున్నా కదా. ఆ ఎదవులు నన్ను చంపాలని చూశారు. ఇంట్లో ఉన్న డబ్బంతా దొంగిలించాలని చూశారు. వాళ్ళ పనికి అడ్డొచ్చానని నా తల మీద కూడా కొట్టారు. నీ జోలికొచ్చి నీ ఒంటి మీద చెయ్యేసిన ఏ ఒక్కడిని వదిలేయటం కాంతమత్త. నిన్ను చంపాలని చూసిన ఏ ఒక్కడిక్క నుంచి పానాలతో ఎల్లడు. నీకేం కాదమ్మా, నీకేం కాదు. మేము ఇప్పుడే వస్తాం. బాబా అన్నట్టుకో. మా అమ్మని ఎందుకు చంపాలని చూశారు చెప్పరా? కాంతమ్మత్త ఎన్నికల కోసం డబ్బట్టుకొచ్చిందని, ఇంట్లో లక్షల రూపాయల డబ్బెట్టిందని మీకెవరు చెప్పారా? నాన్నోయ్, ఇది కూపి లాగేస్తుంది. నిజాలన్నీ చెప్పేస్తారేమో. అవునే, వాళ్ళు గనక నోరుప్పారు మనిద్దరికి మూడిందే. మరి ఇప్పుడు ఎట్టా నాన్న? నాకదే అంతు పట్టట్లేదే. చెప్పరా, అడిగేది చెప్పరా. చెప్పు చెప్పు. రవిచంద్ర, వాళ్ళని గట్టిగా పట్టుకోండి. వాళ్ళ ప్రాణాలు నా చేతిలోనే పోవాలి. రేయ్, డబ్బు కోసం, పేరు కోసం, పరపతి కోసం, స్వార్థం కోసం కోడి పీకని కోసినంత తేలిగ్గా మనుషుల పీక కోసే కాంతమ్మరా ఇక్కడ.
మన కొంప మునిగేలా ఉంది. పద 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 పద. అలాంటిది ఈ కాంతమ్మనే చంపాలని చూస్తారా మిమ్మల్ని? ఆ, ఆ, ఆ. కాంతమ్మ గారు ఆగండి ఆగండి. ఆగండి. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా మీరు చేస్తున్న పని? వాళ్ళని చంపితే మీరు జైలుకి వెళ్తారమ్మా. మీలాంటి దేవత ఉండాల్సింది ఇంట్లోనూ గుళ్ళోనండి, అంతేగాని జైల్లో కాదండి, జైల్లో కాదు. ఓ, ఓ, ముందు ముందు మీరు ఈ కత్తి పడేయండి, పడేయండి, పడేయండి చెప్తాను. ఇదిగో పోతురాజు, మధ్యలో నువ్వు అడ్డు రాకు. వాళ్ళ నోటెంట నిజాలు చెప్పాలి. అసలు నేరస్తులెవరో మాకు తెలియాలి. నువ్వు చెప్పింది 100% నిజం అమ్మా. ఆ నిజాన్ని నేను కక్కిస్తాను చూడు. రేయ్ చెప్పండి రా, మర్యాదగా చెప్తారా లేదా? చెప్పండి, చెప్పండి రా, చెప్పండి. మర్యాదగా చెప్తారా లేదా? చెప్పండి, చెప్పండి రా. మీరు చెప్పలేదో కాంతమ్మ గారి చేతిలో కుక్క చావు చేస్తారు. చెప్పండి రా, చెప్పండి, చెప్పండి రా, చెప్పండి. రే తను తోసేసి వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. బావా, బావా, ఒక్కసారి తప్పించుకున్న దొంగ దొరకడం అసంభవం బావా. అయినా ఏటత్తా ఇదంతా? అందర్నీ భయపెట్టే నువ్వు జీవితంలో మొదటిసారి భయపడ్డావా? ప్రాణ భయంతో విలువెల్లాడిపోయావా? తలుచుకుంటేనే చాలా బాధగా ఉందత్తా. అంత నా కర్మమ్మా, నా కర్మ. అచ్చా, బాధపడకత్తా, బాధపడక. అత్తా, ఏటత్తా ఒళ్ళు కాలిపోతుంది? బావా, చూడు. వేడిగా ఉందమ్మా. ఆ ఎదవులు చేసిన హడావుడికి ఉణుక్కి జ్వరం వచ్చినట్టుంది నాన్న. ఒళ్ళు విపరీతంగా కాలిపోతుంది. ముందు రూమ్లోకి తీసుకెళ్దాం. పద, అమ్మా పదత్తా. జాగ్రత్త. అమ్మయ్య, నాన్న ప్రస్తుతానికి తప్పించుకున్నట్టే కదా? ప్రస్తుతానికి తప్పించుకున్నట్టే. రేపు ఏ గండం ఎదురవుద్దో, ఏ రూపంలో దొరికిపోతామో భయంగా ఉంది. అంత దూరం వస్తే మొత్తానికే లేపేద్దాం నాన్న. పద. బావా, ఒక నిమిషం. అమ్మా, బావా, పడుకోబెడదాం. పడుకోవద్దా? పడుకోమ్మా. నెమ్మదిగా. బావా, నేను వెళ్ళి పాలెట్టుకొస్తాను. ఇంట్లో ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయేమో. అలాగే చిట్టి, నువ్వు వెళ్ళు. అమ్మా, రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తా.
అమ్మయ్యా. చింతామణి, కోడలు గారు పాల గ్లాస్ పట్టుకెళ్తున్నారంటే అత్తగారికి టాబ్లెట్ వేస్తున్నారన్నమాట. అవును నాన్నోయ్, జ్వరం వచ్చింది కదా, పాపం కోడలు గారు తెగ సేవలు చేస్తున్నట్టున్నారు. చూద్దాం చూద్దాం ఈ సేవలు ఎంతవరకు ఉంటాయో. పద పద పద. టాబ్లెట్స్ దొరికే చిట్టి. అలాగే. కాంతమత్త, కాంతమత్త, లేత. నేను లేవలేను చిట్టమ్మా. అలా అంటే ఎలా అత్త? జ్వరం ఎలా తగ్గుతుంది చెప్పు? కొంచెం కష్టమైనా లేవాలి. అదిగో టాబ్లెట్ వేసుకుని పాలు తాగి పడుకోవాలి. అమ్మా లేమ్మా. లే అత్తా. నేను లేవలేను చిట్టమ్మా. నా కోసం లే అత్తా. నా బంగారు ఎత్త కదూ. లే అత్తా, లే. బావా, ఆ టాబ్లెట్ ఇది అత్త, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. జాగ్రత్త. అత్త, అత్త, అత్త. ఇంక చాలు, ఇంక చాలు చిట్టి. సరే, తాగుతులే. అత్త, ఏంటైంది ఇప్పుడు? ఎందుకు కన్నీళ్ళు? ఈ కన్నీళ్ళకి కారణమేంటో ఈ కన్నీళ్ళకే తెలుసమ్మా. రాతి మనిషినైనా నాకేం తెలుసు. కన్నీళ్ళ విలువ తెలియాలంటే అసలు నేను మనిషినై ఉండాలి కదా. అసలు నేను మనిషినే కాదు కాబట్టి ఈ కన్నీళ్ళ విలువ తెలియదులేమ్మా. అచ్చా అత్త, ఏటత్తా ఇది? ఇప్పుడు ఏడు జరిగిందని? దా, నువ్వు పడుకో, నువ్వు పడుకో, పడుకో అత్త. రెస్ట్ తీసుకో. చింతామణి, ఏమో అనుకున్నాను కానీ ఈ కొడుకు కోడళ్ళిద్దరూ కాంతమ్మ గారికి బాగానే సేవలు చేస్తున్నారు. అవును నాన్నోయ్, ఈ సేవలు చూసి రేపు ఉదయాన్న కాంతం గారు పొంగిపోయిందనుకో, కొడుకు కోడల్ని ఇంట్లోనే ఉండిపోమ్మంటది, మన ఇద్దరిని ఇల్లు వదిలి పొమ్మంటది. అది నిజమేనే, కాకపోతే దానికి ఇవన్నీ గుర్తుండాలి కదా పాపం.
చిట్టి కాళ్ళు పట్టింది చాలు, నువ్వు వెళ్ళి పడుకో. ఏం పర్లేదులే అత్త. ఇప్పుడు నీకెలా ఉంది? తగ్గినట్టే ఉందమ్మా, నాకేం పర్లేదు. నువ్వు వెళ్ళి పడుకో. ఏది ఓపెన్ లెన్స్ నీయు. బావా బావా, ఇప్పుడు దాకా మెలకుగానే ఉన్నాను చిట్టమ్మా. ఇప్పుడు నిద్రలోకి జారుకున్నాను. పర్లేదులే బావా. ఆ థర్మోమీటర్ ఎక్కడుంది? అత్త, ఇదిగో చిట్టమ్మా. అత్త లే అత్త. అత్త ఇదిగో టెంపరేచర్ సుమి. వచ్చే బాబోయ్, జ్వరం ఇంకా తగ్గలేదు. ఏది? కాంతమత్త. అవును చిట్టి. అత్త పళ్ళరసం ఏమైనా తాగుతావా? వద్దమ్మా, నాకేం తినాలని లేదు. అలాగంటే ఎలాగత్తా? అసలు నీరసంగా ఉన్నావు. పోనీ ఇంకేదైనా తింటావా? నాకేం వద్దమ్మా, మీరెళ్ళి పడుకోండి. లేదత్తా, నీకు జ్వరం తగ్గే వరకు మేము ఇక్కడే ఉంటాము. నువ్వు పడుకో. పడుకోమ్మా. నాకు నిద్ర రావట్లేదురా, మీరెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలాగత్తా? దా, నా భుజం మీద పడుకో. ఏ జన్మ బంధమో, ఏ జన్మ రుణానుబంధమో. కూతురే నా ఇంటి కోడలిగా వచ్చింది. నా తండ్రే నాకు కొడుకులా వచ్చాడు. ఈ బంధాలకి, రక్త సంబంధాలకి విలువనివ్వకుండా ఓ పశువులాగా, మృగంలాగా బ్రతికాను. నన్ను క్షమిస్తారు కదూ? అచ్చా అత్త, ఏటత్తా మాటలో? నువ్వు బాధపడుకో. ఇప్పుడు ఏటైందని? నువ్వు పడుకో, పడుకో. పడుకోమ్మా. ఇప్పుడేం ఆలోచించకమ్మా, రిలాక్స్డ్గా ఉండు. పడుకో. అచ్చా, టైం 4 అయిందే. ఇంకా జ్వరం తగ్గలేదేటి? బావా బావా. ఏం చిట్టమ్మా? అత్తకి ఇంకా జ్వరం తగ్గలేదు బావా. అవునా? నువ్వు వెళ్ళి పాలు తీసుకురా, నేను అమ్మని చూసుకుంటా. అలాగే. అత్త పడుకో. అత్త రాబా. నువ్వు వెళ్ళి